ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివైజ్ ది గైడ్లైన్స్ ఎస్పెషల్లీ బ్యాలెట్ పేపర్స్ మోర్ రిలయబుల్. సో మోర్ రీడబుల్ అంటే మనకి బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ బ్యాలెట్ పేపర్స్ ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలాంటి బ్యాలెట్ పేపర్స్ కాకుండా బేసిక్గా పంచాయత్ ఎలక్షన్స్లలో మనకి బ్యాలెట్ పేపర్స్లోనే ఓటింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది, వీవీప్యాట్స్ ఇవన్నీ కాకుండా. సో ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఆ బ్యాలెట్ పేపర్స్ని కలర్ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఐడెంటిఫికేషన్ కోసము. ఏదైతే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఇమేజెస్ని కూడా పూర్తిగా ఇప్పుడు కలర్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా మేజర్ చేంజెస్ అనేటివి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓట్ చోరీ లాంటి అలిగేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ప్రతిపక్షాలు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ చేంజెస్ ఇన్ ఓటింగ్ లిస్ట్లో కానీ అదేవిధంగా గైడ్లైన్స్లో కానీ చాలా చేంజెస్ తీసుకొస్తుంది. దాంట్లోనే ఏంటి బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాలెట్ పేపర్స్కి సంబంధించి రీడబుల్ ఫార్మాట్లో తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్డేట్స్ డిజైన్ అండ్ ప్రింటింగ్ నార్మ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాలెట్ పేపర్స్ ఫర్ ది బెటర్ క్లారిటీ అండ్ ఓటర్ కన్వీనియన్స్. సో దీంట్లో ఏంటి కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ రీప్లేసింగ్ బ్లాక్ అండ్ వైట్స్. మనకి బేసిక్గా ఈవీఎం మిషన్స్లో ఏంటి బేసిక్గా మనకి పర్సన్ ఫోటో ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఆ పార్టీకి సంబంధించిన గుర్తుంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి బీహార్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఏం చేయబోతుందంటే పర్సన్ యొక్క ఫోటోని కలర్ ఫోటోగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్హాన్స్డ్ రీడబిలిటీ అండ్ క్లారిటీ ఫర్ ఓటర్స్ అప్లికేబుల్ ఫ్రమ్ అప్కమింగ్ బీహార్ ఎలక్షన్. సో రీసెంట్గా 28 రిఫార్మ్స్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అండర్ రూల్ 49B ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ రూల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ చేస్తుంది అంటే రూల్ 49B కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో గుర్తుపెట్టుకోండి, రూల్ 49B ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 ప్రకారం బేసిక్గా ఈ చేంజెస్ అనేది చేయడం జరుగుతుంది. డీల్స్ విత్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, సో బేసిక్గా బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి క్రాస్ ఓటింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి, అది జరగకుండా ఉండేందుకని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాబోయే బీహార్ ఎలక్షన్స్లో మేజర్ చేంజెస్ తీసుకురాబోతుంది.